టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనం నిన్న ఇంద్రుడు ఏ విధంగా అయితే గర్భంలోకి ప్రవేశించి శిశువుని అంతం చేసాడో, అంత క్రూరత్వానికి దిగాడో ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ విషయాలన్నీ విని జనమేజయుడికి పిచ్చెక్కిపోయింది. ఏమిటిది? ఏమిటి అన్యాయం? అసలు ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, అంతా కూడా అగమ్యగోచరంగా ఉంది కదా అని వ్యాసుల వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంత ఘోరానికి గురి చేశాక కూడా అసలు అసత్యం ఏదుంది, సత్యం ఏదుంది, అసలు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు రేకెత్తాయి జనమేజయుడికి. ఇంకా సందేహాలు. జగత్తుని పాలించాల్సినటువంటి వాడు, అంటే ఈ త్రిలోకాలకి, ఈ దైవలోకానికి కూడా అధ్యక్షుడు, దైవలోకానికి ఆయనే మెయిన్ కాబట్టి ఆయన అంతటి వాడు ఈ సంసార కూపంలో పడి, అంటే ఇక్కడ సంసార కూపము అంటే అర్థము జనన మరణ చక్రం అనేటువంటి ఈ యొక్క చక్రం. ఈ చక్రంలో పడి, ఇందులో పడి పాంచభౌతికమైనటువంటి దేహం దాల్చడంతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడా? ఇంతటి పాపమా? ఒక పెద్ద ఈ యొక్క సంసార చక్రం అంతా కూడా ఒక పెద్ద పాప కూపమే కదా. అంతా కూడా పాప కూపంగానే ఉంది. ఎందుకంటే ఈ యొక్క కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు ఏవిటిని జయించినప్పుడు అది మనకి ఆ సమస్యగానే ఉంటుంది కదా అని ఈ రకంగా ఈ సంసారం అనేటువంటి ఈ చక్రంలోని బంధాల కోసము, ఈ బంధనాల గురించి, బంధాల వల్ల బంధనాలు ఏర్పడుతున్నాయి. అంటే ఎప్పుడైతే నాది, నా వాళ్ళు, నా ఇల్లు, నా లోకం అనేటువంటి ఇటువంటి భావనలు వస్తాయో దాంతోపాటు బంధనాలు కూడా చుట్టూ ఏర్పడతాయి. ఏదైనా సరే చేసినప్పుడు దాని యొక్క శక్తి వ్యాపిస్తుంది అంటారు కదా. అలాగే ఈ కర్మ చేసినందువల్ల ఈ యొక్క బంధాల వల్ల లోపల మనస్సు అనేటువంటిది ఉండి, ఈ మనస్సు బంధాలలో చిక్కుకోవడం వల్ల బంధనాలు ఏర్పడిపోతున్నాయి. అలాగే నేను 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 అనేటువంటి భావన రావడం. లోకరక్షకుడు అంటే బ్రహ్మపుత్రుడు మనుమడు అయినటువంటి కశ్యపుడికి కుమారుడై పుట్టి, చూడండి కశ్యపుడు ఎవరు? బ్రహ్మ యొక్క మనవుడు. అంటే సృష్టించేటువంటి ఆ పరంధాముడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు, అటువంటి ఆయన మనువడిగా పుట్టి కశ్యపుడు గర్భాన జన్మించినటువంటి ఈయన ఇంద్రుడు ఈ రకంగా చేస్తారా? అలాగే ఆయన కూడా త్రిలోకాలకి అధిపతి. అంటే సృష్టికర్త అయినటువంటి ఆయన మనుమడి కుమారుడే ముని మనమడే కాకుండా తనకి తాను త్రిలోకాలకి కూడా అధిపతి, నాయకుడు. అటువంటి వాడు ఇంతటి జుగుత్సాకరమైనటువంటి, ఎంతటి జుగుత్స చూడండి. గర్భంలోకి ప్రవేశించి ఒక శిశువుని అంతం చేయడం అనేటువంటిది, అంటే ఒక పిండం అక్కడ శిశువుగా ఏర్పడడానికి సిద్ధపడుతోంది కదా. అటువంటి ఆ పిండాన్ని ఖండించడం అనేటువంటిది, ముఖ్యంగా ఆ గర్భంలోకి ప్రవేశించడం ఎంత జిగుత్సాకరమైనటువంటి విషయం చెప్పండి.
ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడా? ఇటువంటి ఘోరాతి ఘోరం చేయడము పరమమైనటువంటి దారుణం కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం. పైగా నేను నీకు సేవ చేస్తాను. పినతల్లిని ఎలా మోసం చేశాడు? నీవు నా తల్లి కంటా ఎక్కువ, నా తల్లితో సమానమే కాదు, నా తల్లి కంటా ఎక్కువ నువ్వంటే, అంత ప్రేమ నాకు అని చెప్పి, సేవ చేస్తాను అని చెప్పి అక్కడ సేవ చేసినట్టు చేసి ఇంత మోసానికి పాల్పడ్డాడు చూడండి ఆయన. అంటే ఎంత తప్పు, ఎంత నేరం. నమ్మక ద్రోహం అంటారు దీన్ని. ఆయన చూపించినటువంటి ప్రేమకి ఆవిడ అదితి ఎంతగానో మైమర్చిపోయింది తనని తాను. పుత్రోత్సాహము లోపల నుంచి పొంగుకొని వచ్చేసింది ఆవిడికి. అంటే అంత నమ్మించి దీన్నే నమ్మక ద్రోహం అంటారు. ఈ కలికాలంలోని అందులోని దేవతలుగా జన్మించినటువంటి, దేవతాంశలుగా జన్మించినటువంటి వారిలోనే ఇంత ఘోరం ఉంటే, ఇక సామాన్యమైనటువంటి మానవ జీవితాన్ని ఎత్తినటువంటి మనకి, అందులోనూ ఈ కలికాలంలోని ధర్మము ఒక్క పాదం మీదే నడుస్తోందంటారు. ఇటువంటి సమయంలోని ఇంకెంత ఘోరంగా ఉంటుంది, ఇంకెన్ని పాపాలు. ఇక సామాన్యుడు చేయడంలోని ఆశ్చర్యం ఏముంది అనేటువంటి సందేహం కూడా జన్మేజయుడికి వచ్చింది. జన్మేజయుడు చెప్పింది కూడా వాస్తవమే కదా. దైవత్వంలోని దైవాంశ సంభూతులుగా జన్మించి దేవతామూర్తులుగా ఉండేటువంటి వారిలోని ఇంత ఘోరమైనటువంటి ఆలోచన వస్తే, ఇంకా ఈ లౌకికమైనటువంటి ఈ సంసార జీవితంలోని గడుపుతూ అందులోని ఈ కలికాలంలోని ఉండేటువంటి సామాన్య మానవులమైనటువంటి మనలోని ఇంకెన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకెంత ఘోరాలకి ఒడికడుతున్నారు. అసలు ధర్మం అనేది ఉందా లేదా? అసలు ఏది ధర్మం అంటాము? అటువంటి వారు అంత తప్పు చేసినా కూడా రక్షింపబడుతున్నారు అంటే అది ధర్మమా, అధర్మమా? దేనిని ధర్మం కింద తీసుకోవాలి, దేనిని అధర్మం కింద తీసుకోవాలి అని చెప్పి, అందులోని ధర్మానికి శాసకుడు ఎవరు? ఈ యొక్క ఇంద్రుడు. ముల్లోకాలలోని ఉండేటువంటి రాక్షసులని ఇంద్రుడే. అంటే రాక్షసులు చేసేటువంటి తమోగుణం సంపూర్ణంగా ఉండేటువంటి రాక్షసులు, త్రిలోకాల్లో ఉండేటువంటి రాక్షసులు చేసేటువంటి ఇంతటి ఘోరమైన పని త్రిలోకాధిపతిగా ఉండేటువంటి ఆయన చేయడము ఏమి విచిత్రం చెప్పండి అని పరిపరి విధాల ఆలోచన పోతుంది. ఇది ఇలా ఉంది అంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలోని అందరూ మోసం చేసినట్టే, అందరూ పాపం చేసినట్టే, అందరూ ధర్మం తప్పారు. అంటే ఒక కీర్తి కోసం, ధనం కోసం, రాజ్యం కోసము ఈ సంసార కూపంలో పడి ఎంతెంత అఘాయిత్యాలు చేస్తున్నాము అనేటువంటి భావన. అంటే ఈ ధర్మం తప్పిన వారే కదా అందరూను. భీష్ముడు, ద్రోణుడు, భీష్మ పితామహుడు, ఆయన కూడా గురువు, ద్రోణుడు, కృపాచార్యుడు, గురువులు. వీరు గురువులుగా ఉండి కూడా, అంటే ద్వాపర యుగంలోని గురువులుగా ఉండి రాజవంశానికి గురువులై ఉండేటువంటి వారే ఇంతటి తప్పులు చేస్తున్నారు. ఇక కర్ణుడు, ధర్మరాజు, ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరూ కూడా ధర్మం తప్పిన వారే కదా.
అని చెప్పి ఎన్నెన్నో సందేహాలు వచ్చాయి. అలాగే వీటన్నిటికీ కూడా ప్రేరణ ఎవరు చేశారండి? కురుక్షేత్ర మహాసంగ్రామంలోని ముఖ్యమైనటువంటి వాడు, ముఖ్యంగా ఉండి నడిపినటువంటి రథసారథి ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మనే ఇవన్నీ కూడా చూస్తూ ఇవి అక్కడ ఉండి దగ్గర ఉండి కూడా చేయించాడు. ఎంతటి అధర్మం, ఎంతటి ఇది, ఏది వినాలి, ఎలా తెలుసుకోవాలి, నాకు కొంచెము నా యొక్క మనోబాధని, అంటే బయటకి ఏదో బాధ ఉన్నా అది శారీరక బాధ అంటే తీరుతుంది, కానీ మనస్సు అందులోని ఆత్మ బాధపడితే కొన్నిటికి సమాధానాలు దొరకకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇంకా ఏంటి ఆయన ప్రశ్నలు, దానికి వ్యాసుల వారు ఏం సమాధానం చెప్పారు అనేటువంటి దాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.